నెల్లూరు జిల్లా విభిన్న పంటల సాగుకు పెట్టింది పేరు. అలాంటి సాగు సంస్కృతిని గట్టిగానే దెబ్బతీసింది ఎల్నినో. అక్కడక్కడ కొద్దిపాటి నీటి వనరులు ఆశలు రేకెత్తిస్తున్నా చాలా చోట్ల కటకట తప్పడం లేదు. మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వీలైనంత త్వరగా వర్షం కురిస్తే తప్ప ఈ కష్టకాలాన్ని దాటడం చాలా కష్టమంటున్నారు రైతులు. నెల్లూరు జిల్లాపై గట్టిగానే ఉన్న ఎల్నినో ప్రభావం. గత 2 నెలల్లో 33% లోటు వర్షపాతం. పశువుల మేత దొరకడం లేదంటున్న మెట్ట రైతులు. నెల్లూరు జిల్లా వ్యవసాయానికి ప్రాణ సమానం. పెన్నా నది సోమశిల ప్రాజెక్ట్, కడలేరు జలాశయం. వర్షాభావానికి ఎండల తీవ్రత తోడవడంతో పెన్నాలో చాలా వరకు నీరింకిపోయింది. సోమశిలలో 78 టీఎంసీలకు గాను 33 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. అందులో చెన్నై తాగునీటికి 13, కాళహస్తి, తిరుపతికి మరో 3 టీఎంసీలు కేటాయించాలి. డెడ్ స్టోరేజ్ కింద ఇంకో 8 టీఎంసీలు పోతాయి. అంటే నికరంగా మిగిలేది 9 టీఎంసీలు మాత్రమే. ఇప్పటికిప్పుడు ఆ నీటిని పొలాలకు ఇవ్వడం కుదరదు. ఇక కండలేరులో ఉన్న 29 టీఎంసీలే కాస్తంత ఊరటనిస్తున్నాయి. గండిపాలెం డెడ్ స్టోరేజ్లో ఉంది. నక్కలగండి జలాశయంలో చుక్క నీరు లేదు. ఉప్పువాగు, పిల్లా పేరు వండిపోయాయి. ఈ దెబ్బకు రామాపురం, కృష్ణంరాజుపల్లి, వరికుంటపాడు, విరువూరు, గణేశ్వరాపురం, వేంపాడ, కొత్త చెరువు, కొండారెడ్డిపాలెం, రొంపిదొడ్ల, పెద్దిరెడ్డిపల్లె, తోటల చెరువుపల్లె ప్రాంతాల్లో పంటలు సాగవడం లేదు. కనీసం పశువులకు గడ్డి కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయ్యా, మాకు వర్షాలు లేక నానాకి ఇబ్బందులు పడుతున్నాం అయ్యా. అసలు మా బర్రెలకు మేత లేక, మా పిల్లకాయలకు చదివించుకోవడానికి తామత లేక ఎంతెంతో నానాకి ఇబ్బందులు పడుతున్నాం అయ్యా. ఒరిగిడి దొలకొచ్చుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మేము పని చేసుకుని బతికిన వాళ్ళం, లేకపోతే లేదు సార్. వర్షాలు సరిగా 2-3 సంవత్సరాల నుంచి పడట్లేదు. ఆ బోర్లు నీళ్ళు కూడా రావట్లేదు. పంటలు మాకు సరిగా పండట్లేదు. బర్రెలన్నా మేపుకుందాం అనుకుంటే ఆ బర్రెలకి మేతగోని బోర్లలో సరిగా నీళ్లు రావట్లేదు. ఇలాగే ఉంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బర్రెలు కొని అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇంతవరకు సేద్యాలు కానీ కాలేదు వర్షం లేనందువల్ల. బోర్లు కూడా చాలా వరకు వాటర్ చాలా తగ్గినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా లక్షలు వెచ్చించి కాపాడుకున్న మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు ఎడమొఖం వేశాయి. కూరగాయలు సాగు చేసిన వారు పెట్టుబడి కూడా రాదంటూ దిగాలు పడ్డారు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వర్షాలు ఏం లేవు. బోర్లు కూడా వాటర్ రావట్లేదు. ఇది మధ్య 2-3 బోర్లు వేసినా కానీ అంత డబ్బు లాస్ అయిపోయింది, కానీ వాటర్ మాత్రం లేదు. అంత పొలాలన్నీ బ్యూటిగా ఉంటున్నాయి. అది అంతవరకు కానీ ఏం పరిస్థితి ఏం బాగాలేదు. మాకు వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. తాగునీటికి రెండుకే ఇబ్బందిగా ఉంది. వర్షాలు ఏం లేవు. మాకు ఏదైనా ప్రభుత్వం సాయం చేసే పని అయితే, బోర్లు కానీ ఏదైనా ఉచితంగా వేసే పని అయితే మాకు రైతులు కోలుకుంటారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు అంటున్నారు. తాగునీటికి కటకట తప్పేలా లేదని ఆందోళన చెందుతున్నారు. దీని నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలని కోరుతున్నారు. పంటలు వర్షాలు అనుకూలంగా ఉంటేమో పంటలు అనుకూలిస్తుండయి. వర్షాలు తగ్గినప్పుడు మటుకు పంటలు అనుకూలియటం లేదు. బోర్లు ఉన్నాయి కానీ వర్షాలు బాగా తగ్గితే బోర్లు కూడా నీళ్లు తగ్గుతుండయి. పైరేమో మేము పెడుతున్నాం కానీ కొంతటికి సాలక ఎండిపోతా దాంట్లోకి వస్తుంది. ఆదాయం ఏం లేక నష్టపోతున్నాం రైతులని. 4 ఎకరాల పొలం ఉందన్న నాకు. గతంలో మొన్న ఉరేసాము. ఇప్పుడు పత్తి వేసుంటే పత్తికి నీళ్లు సరిపెట్టట్లేవు. అది 1 గంట పోసి 1 గంట ఆగిపోతూ ఉన్నాయి. అదే ఈ మందు కట్టలు కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఏం గిట్టుబాటు ధరలు కూడా లేవు. ఇప్పుడు ఏం పెద్ద ఇబ్బందిగానే ఉంది వర్షాలు లేని దానివల్ల. ఇదంతా చూసుకుని పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. మేము మొక్కజొన్న వేస్తే 1700కి అమ్ముకున్నాం. మేము మద్దతు ధర 2400 అన్నారు. ఇక్కడికి వచ్చి 1700తో అమ్ముకున్నాం. ఏం చేస్తావు? ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి. నీళ్లు రావడం లేదు. మాకు బోర్లకు కూడా ఇబ్బందిగానే ఉంది. మా చెరువులు అసలు ఎప్పుడు ఎండిపోయిందిలే. మిగిలిన జిల్లాల కంటే నెల్లూరు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయినప్పటికీ ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం, నీటి అవసరం తక్కువున్న పంటలు వేసుకోవడమే మేలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వరి పంట అనేది దెబ్బతిన్నది. మరి రాబోయే కాలంలో మరి పంటలు అనేది వర్షం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నాట్లేసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. మొక్కజొన్న కానీ, జొన్న కానీ, కంది కానీ, మినుము ఇట్లాంటి పంటలను మనం తక్కువ వర్షపాతంతో పండే పంటలను వేసుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా పరిస్థితి కుదుట పడాలంటే పొరుగున ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడాలి. అంటే ఎల్నినో పరిస్థితులను దాటి వర్షం కురవాలి. అప్పటిదాకా ఈ తిప్పలు తప్పేలా లేవు.